న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ సిద్ధమైపోయింది. మరికొన్ని గంటల్లోనే సెలబ్రేషన్ స్టార్ట్ అవబోతున్నాయి. అవాంఛనీయ ఘటనలేవి జరగకుండా పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అర్ధరాత్రి 1 గంట వరకే సెలబ్రేషన్స్ కి పర్మిషన్ ఇచ్చారు. లైన్ క్రాస్ చేస్తే జైలుకి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. పబ్స్, ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ పై ఈగల్ టీం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ కి సంబంధించిన తనిఖీలు కూడా ఉంటాయని చెప్పి ఈగల్ వింగ్ చెప్తోంది. డీజే రూల్స్ ని ఉల్లంఘించినా కూడా చర్యలుంటాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ డ్రగ్స్ తనిఖీలకు సంబంధించి ఈగల్ టీం ఎస్పీ సీతారాం TV9 తో మాట్లాడారు. ఆ డీటెయిల్స్ ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు. సార్, లాస్ట్ టైంకి ఈ ఇయర్కి ఎట్లాంటి డిఫరెన్స్ ఉండబోతుంది మీ చెకింగ్స్లో? లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఫోర్స్ ఎక్కువ పెడుతున్నాం. మా డైరెక్టర్ గారు ఈ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవడానికి, డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ వేడుకలు జరిపే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేశారు. ఈసారి ఇంకా డెడికేటెడ్ టీమ్స్ ఎక్కువ పెడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మేము పెట్టి ర్యాండమ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అడ్వాన్స్డ్ కిట్స్ వచ్చినాయి మాకు. లాస్ట్ ఇయర్లో యూరిన్ శాంపుల్స్, తర్వాత బ్లడ్ శాంపుల్స్ ఉండేవి. ఇప్పుడు సలైవా శాంపుల్స్ కూడా వచ్చినాయి. ఇమ్మీడియట్గా మన వాళ్ళ ఐ లిడ్ కూడా చూస్తే ఇమ్మీడియట్ గుర్తుపట్టే విధంగా కూడా ఉంది. కాబట్టి ఈసారి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరక్కపోవడం అనేది జరగకుండా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దొరుకుతారు. అంటే ఈ చెకింగ్స్ ఓన్లీ పబ్స్ వరకే ఉంటాయా? ఇందాక సార్ ఏదో చెక్ పోస్ట్లో అని చెప్పేసి లేదు, రోడ్స్ మీద కూడా కండక్ట్ చేస్తున్నాం. అంటే మామూలుగా రోడ్ మీద కూడా తీసుకొని, ఫామ్ హౌస్లలో తీసుకొని, ఫామ్ హౌస్ల మీద కూడా గట్టి నిఘా ఉంది. ఫామ్ హౌస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఖచ్చితమైన చెకింగ్లు ఉంటాయి. తర్వాత రోడ్స్ మీద కూడా ఉన్నాయి. ఇది కాకుండా ర్యాండమ్గా పబ్స్లో కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈ డీజే ఆపరేటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసిరా సార్? ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ప్రతి కేసులో కూడా వన్ ఆఫ్ ద కన్జ్యూమర్ డీజేస్ ఉంటున్నారు, పెడ్లర్స్ కానీ. సో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసినా? డీజేలను కూడా ఖచ్చితంగా డ్రగ్ టెస్ట్ చేస్తున్నాం ఈసారి. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పాము, డీజేలను ఇబ్బంది పెట్టడం కాదు, పబ్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టడం కాదు. డీజేలు వచ్చి వాళ్ళ స్వంతంగా వాళ్ళు కనుక డ్రగ్ టెస్ట్ కోసం వాళ్ళు ముందరికి వచ్చినట్టయితే మిగతా కామన్ పబ్లిక్ కూడా ఎవరైతే ఉన్నారో, పార్టీ గోయర్స్ ఎవరున్నారో వాళ్ళు కూడా ముందరికి వచ్చి ఇస్తారు. అంటే వీళ్ళు ఒక ముందుండి మేము కూడా డ్రగ్స్ తీసుకోవట్లేదు, మీరు కూడా డ్రగ్స్ తీసుకోకండి, డ్రగ్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ప్లెజర్ అని వాళ్ళతోనే చెప్పాలన్నది మా ఉద్దేశం. అంటే ఎవ్రీ ఈవెంట్లో ఫస్ట్ చెక్ చేస్తే డీజేనే అంటారా? ఎస్, ఆల్మోస్ట్. మాకు డౌట్ ఉన్నవి ర్యాండమ్గా చేస్తాం, అన్నీ చెక్ చేస్తామని కాదు, ఏవి చేస్తాం మాకు ఆ టైంకి దాన్ని బట్టి చేస్తాం. ఎంతమంది ఉంటారు సార్ ఒక్కో టీంలో? 12 టీమ్స్లో? 12 టీమ్స్లో దాదాపు 10 మెంబర్స్ ఈచ్ టీమ్. 120, 150 ఉంటారు మొత్తం. ఇదండి అది న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ సిటీతో పాటు మొత్తం సిటీలో ఉన్నటువంటి అన్ని కమిషనరేట్స్ పరిధిలో ఈగల్ టీమ్స్ మాత్రం ఖచ్చితంగా పగడ్బందీ యాక్షన్ ప్లాన్కి అయితే సిద్ధమయ్యారు. కేవలం పబ్స్ అనే కాదు, ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకున్నా సరే, ఎక్కడ డ్రగ్స్ తీసుకున్నా సరే ర్యాండమ్గా ఈ చెకింగ్స్ ఉంటాయి. అటు రోడ్ల మీద కూడా సలైవా టెస్ట్ ద్వారా ఈ చెకింగ్స్ చేస్తాము. ఒక 5 మినిట్స్లోనే రిజల్ట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ కూడా ఈగల్ టీం హెచ్చరిస్తుంది. విడుదల యూసఫ్తో ఈగల్ ఆఫీస్ నుండి ప్రణీత, TV9.